ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నేను శుభములు తెలియజేస్తున్నాను. త్రియేక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 51వ వచనము. లూకా 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని పునరుద్ధాన పండుగను మనము ఘనంగా ఆచరించుకున్నాము. అలాగే పునరుద్ధాన పండుగ తర్వాత వరుసగా 5 వారముల వరకు కూడా మనము పునరుద్ధానపు ఆదివారములుగా ఆచరించుకుంటూ ప్రభుని యొక్క ఆ మహిమగల పునరుద్ధానాన్ని బట్టి మనం ఆయనను ఆరాధన చేసుకున్నాం. 5 ఆదివారాలైన తర్వాత వచ్చేటటువంటి గురువారం ప్రతి సంవత్సరం కూడా అదే లెక్క. ఆ గురువారాన్ని అంటే ఈ సంవత్సరం నిన్నటి దినం అన్నమాట. ఆ గురువారంన ఆరోహణ దినంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుని యొక్క పునరుద్ధాన దినాన్ని మనము ఆ దినము నుండి లెక్క వేస్తే ఈ గురువారానికి 40 దినాలు కంప్లీట్ అవుతాయి. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఆయన తన ప్రత్యక్షతలను తన శిష్యులకు అలాగే ఇతరులకు అనుగ్రహించారు. తర్వాత ఆయన అనేక సంగతులను వారితో మాట్లాడారు. ఈ యొక్క దినాన ఆయన ఆరోహణమై వెళ్ళినటువంటి సత్యాన్ని మనము గమనిస్తున్నాము. మన విశ్వాస ప్రమాణంలో కూడా మనం ఒప్పుకునేటటువంటి ఒక విశ్వాస సూత్రపు సత్యము ఏమిటి అంటే, ఆయన 3వ దినమున లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండెను అనేటటువంటిది మనము ప్రతిసారి దానిని మనం ఒప్పుకుంటూ ఉన్నాము. ఈ దినం మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖనంలో పరిశుద్ధుడైన లూకా తన సువార్తను యేసు ప్రభు వారి యొక్క ఆరోహణంతో ఆయన కంప్లీట్ చేస్తూ, తర్వాత ఆయన యొక్క శిష్యులు దేవునిని స్తోత్రం చేర్చినటువంటి సత్యాన్ని కూడా అక్కడ ఆయన వ్రాశాడు. ఈ యొక్క లేఖనములో నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని దినము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు వారితో అనేకమైన విషయాలు మాట్లాడిన తర్వాత 50వ వచనంలో వ్రాయబడి ఉన్నది, ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. బేతనియ ఒలీవల కొండ యొక్క చర్యలలో ఆవలి వైపున ఉండేటటువంటి ఒక గ్రామం అని మనందరూ కూడా తెలుసు. యేసు ప్రభువారు ఆరోహణమైంది ఈ యొక్క ఒలీవల కొండ మీద నుండి అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనము అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుంటే, ఆయన ఆరోహణమైన తర్వాత వారు ఒలీవల కొండ నుండి వారు తిరిగి వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. మన వాక్యంలోనికి వచ్చినట్లయితే, ఆరోహణమవుతున్నటువంటి ప్రభు ఆయన చివరిగా తన యొక్క శిష్యులకు వారు కన్నులారా చూస్తూ ఉండగా ఆయన యొక్క ప్రత్యక్షత ఎలా కలిగింది, ఆయనను కడసారిగా వారు తమ భౌతికమైన నేత్రాలతో చూచినప్పుడు ఆయన ఏ రీతిగా వారికి కనపడ్డాడు అంటే, ఆశీర్వదించుచున్న ప్రభువుగా కనపడ్డాడు. అది వారి యొక్క లాస్ట్ సీన్, ఆశీర్వదించుచున్న ప్రభు. బేతనీకు వెళ్ళిన తరువాత కూడా 50వ వచనం వ్రాయబడినది, చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడిన వాడై పరలోకమునకు ఆరోహణుడాయను అని వ్రాయబడి ఉన్నది. ద లాస్ట్ సీన్ వి సీ జీసస్ వాస్ బ్లెస్సింగ్, ఆర్ జీసస్ ఈజ్ బ్లెస్సింగ్, ఆశీర్వదించుచున్నటువంటి ప్రభువు. ప్రియమైన వారలారా, చాపబడినటువంటి ఆయన చేతులను మనము చూచినప్పుడు ఆ చేతులలో గాయపు గురుతులు మనకు కనబడతాయి. గాయపు గురుతులు కలిగినటువంటి హస్తములతో ఆయన దీవించుచూ ఉన్నాడు. ఆయన యొక్క హస్తములలోని గాయములు మనలను ఆశీర్వదించు నిమిత్తమే. ఆ గాయముల కారణంగా మనకు పాప
ప్రాయశ్చిత్తం కలిగింది. ఆ గాయములలో నుండి స్రవించినటువంటి అమూల్యమైన రక్తమును బట్టి మనకు పాప క్షమాపణ కలిగింది. మరి ఆ యొక్క గాయములను బట్టి మనము దేవుని కుటుంబంలో సభ్యులుగా మనము చేర్చబడ్డాము. కాబట్టి ఆ యొక్క గురుతులను మనము చూచినప్పుడల్లా మనకు జ్ఞాపకానికి తీసుకుని రాబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, అవి కేవలము గాయపు గుర్తులు కాదు, అవి మన పట్ల ఆయన మరి అలాగే ఉంచుకున్నటువంటి ప్రేమ చిహ్నాలు. ఆ గుర్తులు ఆయన ప్రేమకు నిదర్శనములుగా ఉన్నాయి. ఆ చేతులను మనము చూచినప్పుడల్లా, ఆ గాయములను మనము వీక్షించినప్పుడల్లా, నా ప్రభువు నన్ను ఎంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఆయన గాయములను కూడా ఆయన స్వీకరించాడు. కాబట్టి ఆ గుర్తులను మనం చూసినప్పుడల్లా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాము. చాపబడిన ఆయన హస్తములను మనం చూచినప్పుడల్లా ఆయన దీవించుచున్న దేవుడుగా మనకు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఆయన చివరిగా ఏదో ఒక విశ్వరూపాన్ని చూపలేదు, లేకపోతే ఒక వీరుడుగాను, లేకపోతే ఒక అహంకారపూరితమైనటువంటి రూపముగాను, నాకింకా తిరుగులేదు, నేను సమస్తాన్ని జయించాను అన్నటువంటి ఒక స్థితి కానీ ఆయన చూపలేదు. తన ప్రజలను ఆశీర్వదించు దేవునిగా ఆయన మనకు కనబడుతూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే అక్కడ మనకు ప్రధాన యాజకుడు కనబడతాడు. ప్రధాన యాజకుడు ప్రతిసారి కూడా దేవుని యొక్క సన్నిధానంలో నుండి బయటికి వచ్చిన తరువాత ప్రజల కొరకు చేయవలసినటువంటి మరి ప్రాయశ్చిత్తపు కార్యములన్నీ కూడా ఆయన నిర్వహించిన తర్వాత ఆయన బయటికి వచ్చి చేతులెత్తి ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక చక్కని ఆశీర్వాదపు క్రమము. ఇలాగున చేతులెత్తి ఆశీర్వదించుచు ఆరోహణమవుతున్నటువంటి ప్రభువును మనం చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు మనకు గుర్తొస్తాడు. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు అని అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకున్నాం, దైవ గ్రంథంలో మనం చూచాం. ఇప్పుడు ఆయన ఆరోహణమవుతున్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే, హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తాడు, 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని వ్రాస్తాడంటే, హెబ్రీ 4:14లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈ లోకంలో అహరోను తర్వాత ఆ క్రమంలో వచ్చిన వారందరినీ కూడా ప్రధాన యాజకులు అని అన్నారు. కానీ ఒక్క యేసు ప్రభు విషయంలో ఏమని వ్రాయబడిందంటే, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. హీఈస్ ద గ్రేట్ హై ప్రీస్ట్. ఎందుకంటే ఆకాశ మండలముల గుండా ఆయన వెళ్ళినటువంటి వాడు. మరి దేవుని యొక్క సన్నిధి వాస్తవముగా ఎక్కడ ఉన్నదో, తండ్రి యొక్క సన్నిధి, అక్కడకు ఆయన ఆరోహణమైనటువంటి వాడు. కాబట్టి యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుని యొక్క విశేషాలను హెబ్రీ గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేశాడు. ఏమంటాడు అంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావం కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఏ కష్టాలు, శ్రమలు, ఏ విధమైనటువంటి మరి లోక సంబంధమైనటువంటి ప్రతి మరి ఆ యొక్క బాధ ఏది మనిషి అనుభవిస్తాడో, ప్రధాన యాజకుడు వాటన్నిటినీ కూడా అందరికంటే అధికంగా ఆయన అనుభవించాడు. కాబట్టి మనకు కలిగేటటువంటి మరి ఆ యొక్క బలహీనతలు, ఆ శోధనలు ఆయన ఎరిగిన వాడై, అర్థం చేసుకోగలిగిన వాడై ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి మన యొక్క శోధనలను, బలహీనతలను ఎరిగిన వాడుగా ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము ధైర్యముగా దేవుని ఎదుట, లేకపోతే దేవుని సన్నిధిలోనికి రావడానికి, ప్రార్థించుకోవడానికి, దేవుని సముఖంలోనికి రావడానికి మనకు ధైర్యం కలిగింది. కాబట్టి గ్రంథకర్త ఏమంటాడంటే,
అలాగున ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. ఏ విశ్వాసాన్ని అయితే మనం ఒప్పుకున్నామో, ఏ ఒప్పుకోలునైతే మనం ఒప్పుకున్నామో దానిని మనము గట్టిగా చేపట్టాలి. అదిగో మన ప్రధాన యాజకుడు ఆశీర్వదించుచు ఆయన ఆరోహణమవుతున్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆరోను ఏ రీతిగా ఏ మాటలతో ఆశీర్వదించాలో దేవుడు ఆయనే తెలియచేశారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ 23 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం నుండి, మీరు ఇశ్రాయేలీలను ఇలాగున దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించను. దీనిని ఏమన్నారంటే ఆరోన్స్ బ్లెస్సింగ్ అన్నారు. అయితే ఈ యొక్క మరి ఆశీర్వాదము అహరోను ప్రకటిస్తాడు, కానీ ఆశీర్వదించేది దేవుడే. ఈ యొక్క దీవెనను అహరోను కనిపెట్టలేదు. అహరోను యొక్క దీవెనను ఫ్రేమ్ చేయలేదు, లేకపోతే ఫామ్ చేయలేదు. దేవుడు చెప్పారు, అహరోను ఈలాగున ప్రజలను దీవించాలి. ఎప్పుడైతే ఈ మాటలను ప్రజల మీద ఆయన ప్రకటిస్తాడో, అలాగున నా నామము మరి ఉచ్చరించటం వల్ల నేను వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పారు. ప్రతి ముఖ్య ఆరాధన తర్వాత మన ఆలయంలో కూడా పాస్టర్ గారు ఇదే దీవెనని ఇస్తారు. ఎందుకంటే దేవుడు ఇలా దీవించమని, ప్రజలను దీవించమని ఆయన తన సేవకులతో చెప్పారు. ఇది మరి యేసు ప్రభు వారి యొక్క ఆశీర్వదించుచున్న ఆ యొక్క భంగిమను మనం చూస్తే మనకు కనబడుతూ ఉన్నది. ఈ ఆశీర్వాదంలో మనము గమనించేటటువంటి 4 గొప్ప సంగతులు మనకు అవసరమైనటువంటివి ఇందులో పలకబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మరి దేవుని యొక్క కాపుదల. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆయన యొక్క భద్రత, కాపుదల ఆయన ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే అహరోను ఇలా ప్రకటిస్తాడో ఆ ప్రజలకు దేవుని కాపుదల ఉంటుందన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని ప్రదేశాలలో దేవుని యొక్క కాపుదల, పాపము నుండి, శాపము నుండి కాపుదల, లోకంలో ఉండేటటువంటి మరి ఒత్తిడుల నుండి, లోకములో కలిగే శోధనల నుండి, లోకములో కలిగేటటువంటి వ్యతిరేకతల నుండి మనకు కాపుదల, దుష్టుని యొక్క ప్రతి విధమైనటువంటి మరి వాడి యొక్క వ్యతిరేక చర్యల నుండి, మన మీద వాడు చేసే ప్రతి విధమైనటువంటి వ్యతిరేక పన్నాగముల నుండి మనకు కాపుదల. ఇది దేవుడు అనుగ్రహించేటటువంటి కాపుదల. ఆరోహణం వచ్చిన ప్రభువు అట్టి కాపుదల అనుగ్రహించువాడుగా మనము చూస్తాము. రెండవది ఏమిటంటే ఆయన తన సన్నిధిని ప్రకాశింపచేస్తూ, ఆయన తన సన్నిధి ప్రకాశాన్ని మన మీద ఉంచుతూ, రెండవది ఏంటంటే ఆయన తన కరుణను మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. మనల్ని కరుణించేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడండి. ఆయన కరుణ మనకు కావాలి అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో. ఎందుకంటే మనము దేవుని ఎదుట యోగ్యంగా జీవించగలిగినంతటి సామర్థ్యము, శక్తి మనలో లేదు. మనము మరి కొన్నిసార్లు అయోగ్యులమైపోతూ ఉండొచ్చు, కొన్నిసార్లు బలహీనులమైపోతూ ఉండొచ్చు. కానీ విడువని ఆయనటువంటి కరుణ ఆయన మన ఎడల చూపేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన వారముగా ఉన్నాము కాబట్టి అన్ని విషయాలలో ఆయన కృప, కరుణ మనకు అవసరమై ఉన్నాయి. అందుకొరకే మనం అంటాము, నేనేమై ఉన్నాను, అది దేవుని యొక్క కృప వలననే అయ్యున్నాను అనే మాట. ఇక మూడవది ఏమిటి అంటే యెహోవా నీ మీద
తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. మూడవది, ఆయన తన సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఈ సమాధానము మరి ఎలాంటిది అంటే అది లోకం ఇవ్వలేనటువంటి సమాధానం, సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం. ఇది దేవుని సమాధానం. కాబట్టి ఆరోహణవుతూ ఆశీర్వదించుచున్న యేసును మనం చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుని దీవెనలోని ప్రతి అంశము కూడా మనకు ఆయన దీవెనలు అందించబడేటటువంటివిగా అవి ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఆరోహణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమైన తర్వాత ఏమైంది? మార్కు సువార్తికుడు మనకు రాస్తాడు. 16వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఏమైంది? ఆయన కొద్ది వరకు శిష్యులకు కనిపించారు. ఆ కొండ మీద ఆయనను వెంబడించినటువంటి వారికి కనిపించారు. ఆ తర్వాత ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. అదృశ్యుడైన తర్వాత ఏమి జరిగింది అంటే మార్కు సువార్తికుడు మనకు దానిని చక్కగా వివరిస్తున్నాడు. ఆయన పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఇదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త కూడా చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. ఏమంటున్నారంటే, ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆరోహణుడైన ప్రభు ఇప్పుడు ఆసీనుడయ్యాడు. ఆయన ఆశీర్వదించుచున్నవాడుగా ఆరోహణమైనటువంటి వాడు ఆసీనుడైనటువంటి వానిగా మనకు లేఖనములో కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినము మనము చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ కీర్తనాకారుడు చక్కని మాటలు రాశాడు. 47వ సంకీర్తనలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది 5వ వచనంలో, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను అనే మాట మనం చూస్తున్నాం. ఆరోహణము అనేటటువంటిది జరగాలి అంటే దానికి ముందు అవరోహణము అనేటటువంటి జరగాలి. అంటే ఆయన ముందు దిగి రావాలి. దిగి వచ్చినటువంటి వాడు తిరిగి పైకి మరి ఆయన వెళ్ళేవారుగా ఉన్నారు. ఈయన దిగి వచ్చినటువంటి దేవుడు ఆర్భాటముతో ఆరోహణమవుతాడు అని వ్రాయబడినటువంటి దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన ముందు మరి దిగి వచ్చినటువంటి దేవునిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో శిశువుగా జన్మించాడు, బాలుడుగా ఆయన ఎదిగాడు. తరువాత సేవలో ఆయన ప్రవేశించారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన యొక్క పరిచర్య వివరాలన్నీ సువార్తల్లో మనం చదువుకున్నాం. ఆయన యొక్క బోధలను మనము సువార్తలలో మనం విన్నాం. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను సువార్తలలో మనము చూసాము. ఆ తరువాత ఆయన శిలువ మరణమును పొందినటువంటి వారుగా, సమాధి చేయబడినటువంటి వారుగా, పునరుద్ధానుడైనటువంటి వానిగా మనము ఆయనను చూసాము. ఇలాగున దిగి వచ్చిన దేవుడు ఈ లోకంలో ఏది మానవులకు ఆయన సాధించి పెట్టాలని ఆయన అనుకున్నారు, ఆ రక్షణను ఆయన సాధించి మానవుల ముందు ఉంచి ఆయన ఆరోహణమైనటువంటి వానిగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఆరోహణమైనటువంటి ప్రభువును మనము ఆర్భాటముతో బూరధ్వనితో మనము స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాము అని మనం చూస్తున్నాం. మరి ఆరోహణమై ఆసీనుడైనటువంటి ఆరోహణమైన ప్రభు ఆసీనుడవడానికి వెళ్ళాడు. ఒక రాజు సింహాసనాన్ని అధిష్ఠించినట్టుగా ఈయన మరి అక్కడ సింహాసనమును అధిష్ఠించటానికి వెళ్ళాడు. అందుకొరకే 6, 7, 8 వచనాలు వ్రాయబడి ఉన్నది, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆసీనుడైనటువంటి వానిగా
మనము చూస్తూ ఉన్నాము. సర్వమును ఏలువానిగా ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఆయన అన్యజనులకు కూడా రాజై ఉన్నాడు. ఆయన సర్వము మీద, సర్వభూమి మీద రాజై ఉన్నాడు. కాబట్టి ఆయన కీర్తనకు అర్హుడుగా ఉన్నాడు. ఆయన రమ్యముగా, ఆయన కొరకు మనము కీర్తనలు పాడవలసినటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, ఫిలిప్పీలకు రాస్తూ పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఒకప్పుడు ఈ ప్రభు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని రూపాన్ని ధరించి ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మనుష్యునిగా కనబడి దాసుని రూపాన్ని ధరించి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరి శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. చూసారా, ఒకప్పుడు ఆ మహిమలో ఉన్నటువంటి వాడు ఆ మహిమ భాగ్యాలన్నిటినీ కూడా విడిచి ఆయన దీనుడుగా ఈ లోకంలోనికి మన రక్షణ నిమిత్తం దిగి వచ్చినటువంటి దేవునిగా మనము ఆయనను ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, అయితే ఇప్పుడు ఆయన ఈ యొక్క కార్యములన్నిటినీ సాధించిన తర్వాత ఆరోహణమైనటువంటి వాడు తిరిగి ఆ మహిమ సింహాసనమును అధిష్ఠించువానిగా ఆయన ఆరోహణమయ్యాడు. అందుకొరకి పౌలు మరి ఈ యొక్క సత్యాలను వ్రాస్తూ ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన 9వ వచనంలో 10, 11 వచనాల్లో ఏమంటారంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇది ఇప్పుడు ఆరోహణుడై ఆసీనుడైనటువంటి ప్రభు యొక్క మరి అధికారపు స్థితి ఈ రీతిగా ఉన్నది. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నవారిలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ప్రభు అని ఒప్పుకొని తీరాల్సిందే. ప్రతి వాని యొక్క మోకాలు ఆయన ముందు వంగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన విశ్వమునకు ప్రభు అయి ఆయన ఉన్నాడు. అన్ని నామములకైనా పైనామము కలిగినటువంటి వానిగా, ఆయన అధికముగా హెచ్చించబడినటువంటి వానిగా ఆయన ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇదే సత్యాన్ని పౌలు ఎఫెసీలకు కూడా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఎఫెసీ 1వ అధ్యాయము 21, 22. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఈ మాటలు మీరు గమనించారు. ఈ లోకంలో ఏ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఏ మరి ఆధిపత్యం ఉన్నా, అధికారం ఉన్నా, శక్తి ఉన్నా, ఆయన వాటన్నిటికంటే మించినటువంటి వాడు. యుగమందు మాత్రమే కాదు, సకల యుగములయందు కూడా, రాబో యుగమందు కూడా ఆయన అట్టి అధికారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నామము ఎక్కడ ఎవరు ఉన్నప్పటికీ కూడా అందరి నామముల కంటే కూడా అది హెచ్చైనటువంటి నామముగా ఉన్నది. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది. ఆరోహణుడైన ప్రభు ఏదో అలా ఆరోహణం అవడం కాదు, సంపూర్ణమైన అధికారము కలిగినటువంటి వానిగా, ఆ యొక్క మహిమ సింహాసనమును అధిష్ఠించినటువంటి వానిగా మనము ఆయనను గూర్చి ఎరిగినటువంటి వారముగా ఉన్నాము. ఎంత మహిమ కలిగినటువంటి ప్రభు ఆయనను మనము ఎంత గొప్ప దైనటువంటి విధానంలో మనం ఆయనను ఆరాధించాలి. ఎంత మహిమ కలిగినటువంటి ప్రభువుగా మనం ఆయనను మరి ఆయన ఎదుట మనము దీనులమై ఉండాలి. ప్రియమైన వారులారా,
ఆయన ఆరోహణపు సత్యాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మహిమ కలిగినటువంటి ప్రభు, ఆ యొక్క మహిమ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు ఒకానొక దినాన ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎంతకాలం ఆయన ఈ రీతిగా ఉంటాడు అంటే ముందుగానే వివరించబడింది. అదేమిటంటే, ఇదిగో నీ శత్రువులను నీ పాదమునకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పానని దావీదు వ్రాసినటువంటి మాట. దానిని తిరిగి హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అధికారము ఈ లోకంలో ప్రత్యక్షంగా కనబడేటటువంటి కాలము ఆసన్నం కాబోతూ ఉన్నది. సంఘము ఆ సత్యమును ఎరిగి ఉన్నది. విశ్వాసులమైన మనము ఆ సత్యమును ఎరిగినటువంటి వారముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఆశ్చర్యంతో అలా తేరి చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారికి వినబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. వారు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉండగా, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి రీతిగా చెప్పారు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. ఆయన తిరిగి వస్తాడు అనేటటువంటి సందేశం ఆయన ఆరోహణమైనప్పుడే అందించబడింది. లూకా సువార్త ప్రకారంగా శిష్యులు ఏం చేశారు? ఆయన ఆరోహణమైన తర్వాత 52, 53 వచనాలు మనం చూస్తే, ఆయన ఆరోహణం అవుతూ ఉండగా వారు ఆయనకు నమస్కారం చేశారట. అది ప్రభు ఆ ప్రజలను చూస్తూ ఉండగా వారి యొక్క ఆఖరి ఆ యొక్క భంగిమ ఎలా ఉందంటే, వారు ఆయనకు నమస్కారం చేశారు. అంటే ఆరాధన చేశారని అర్థం. When Jesus and the disciples were parting, Jesus was blessing and the disciples were worshiping. సంఘము నిత్యము ఆయనను ఆరాధించినదిగా ఉండాలి. సంఘము ఆయనకు నమస్కారం చేయవలసినదిగా ఉండాలి. అంటే చేతుల పైకి తల ఉండమని అర్థం కాదు. మన బ్రతుకు, మన యొక్క జీవనము, మన క్రియలు ఏది చూసినా లోకానికి ఏం కనపడాలంటే, వీరు తమ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, తమ దేవునికి నమస్కారం చేస్తున్నారు అనేటటువంటి. రెండవది, ఆయన వెళ్ళినప్పుడు వారు దుఃఖపడలేదు. సువార్తలలో ఇతరమైన సందర్భాలలో చాలాసార్లు దుఃఖపడినట్టు మనకి తెలుస్తుంది. మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీరు దుఃఖపడకండి అని ప్రభు చాలాసార్లు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం చూస్తే వారు ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఈ యొక్క వీడ్కోలు అది దుఃఖభరితమైనది కాదు, అది ఆనందకరమైనటువంటిది. ఎందుకంటే తమ ప్రభు సజీవుడు, తమ ప్రభు పరలోకములో ఆసీనుడై ఉంటాడు, తమ ప్రభు తమ కోసం తిరిగి వస్తాడు. కాబట్టి వారు ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. వారు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చే వరకు కూడా వారు దేవాలయంలో ఉండి దేవునిని స్తోత్రం చేస్తూ ఉన్నవారిగా ఉన్నారు. మార్కు సువార్త ప్రకారంగా రాయబడింది ఏంటంటే, వారు వాక్యమును ఎడతెగక ప్రకటించడం మొదలుపెట్టారట. క్రీస్తు ఆరోహణమైన తర్వాత సంఘము నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయనకు నమస్కారం చేయాలి, ఆనందముతో జీవించాలి, ఆయనను స్తోత్రించాలి, ఆయన వాక్యాన్ని ఆయన వచ్చు వరకు ప్రకటించాలి. ఇది ఆరోహణ సత్యం. కాబట్టి దేవుని సంఘమైనటువంటి క్రీస్తు ప్రభునికి సంఘమైనటువంటి మనం ఆయన ఆరోహణాన్ని బట్టి, ఆయన పొందిన మహిమ కలిగిన స్థితిని బట్టి మనం ఆయన ఆనందిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వర్తించడంలో ముందు కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.